నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి చూస్తే నేతలు కార్యకర్తలే పార్టీలకు బలం. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు, టీడీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు రాష్ట్రానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. షేక్ ఆశా గారు మనతో ఉన్నారు. ఆమెతో టీడీపీకి సంబంధించి ఆమె సర్వీస్ ఎలా ముందుకెళ్తున్నారు, ఆమె సర్వీస్ ఎలా చేస్తున్నారు, ఎప్పుడు పార్టీలోకి వచ్చారు, ప్రస్తుతం విజయవాడ సిటీకి సంబంధించి ఆమె స్థానిక నాయకురాలుగా ఉన్న నేపథ్యంలో ఏదైతే ఎంపీ సీటుకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించి రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, మహిళలను ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు పార్టీకి సంబంధించి, దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు, అధికార పార్టీని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రస్తుతం విజయవాడ సిటీకి సంబంధించి టీడీపీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నటువంటిది. కేశినేని నాని గారు టీడీపీకి బ్రాండ్ మార్క్గా ఉన్నారు. ఒక్కసారి అనేటటువంటి జగన్ వేవులో కూడా ఆయన ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇప్పుడు పార్టీకి దూరం అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కలవటం జరిగింది. వైసీపీలోకి దాదాపుగా వెళ్ళిపోయిన పరిస్థితి. రేపు కేశినేని నాని గారు వెళ్ళటం అనేటటువంటి టీడీపీకి పెద్ద లోటు అనే పరిస్థితి. మీరు నాని గారికి సంబంధించి గత ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు ఎన్నికల్లో కావచ్చు పనిచేసినటువంటి పరిస్థితి. రాబోయే ఎన్నికల్లో నాని గారు వెళ్ళటం పెద్ద పార్టీకి లోటు, లాస్ అనేటటువంటి టాక్. దీనికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ప్రజలకందరికీ నమస్కారం. ఇవాళ కేశినేని నాని ఒక పార్లమెంట్ ఆఫ్ మెంబర్గా టీడీపీగా ఉన్నారు. 2 సార్లు ఆయన గెలిచారంటే పార్టీ సీమల మీద గెలిచారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్ మీద ఆయన గెలిచారు. బట్ ఈరోజు వైసీపీలో వెళ్ళారంటే ఆయన ఇవ్వెత్తికే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ 2 సార్లు ఆయన గెలుస్తున్నారు. పాతదంతా కూడా తీసి కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉండాలా అన్నట్టుగా భావించేసి ప్రజలంతా కూడా కార్యకర్తలు ఏం కోరుకుంటారో, ప్రజలు ఏం కోరుకుంటారో అని నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు కోరుకున్న మాట ప్రకారంగా ఆయన నడుస్తున్నారు. అట్లానే ఇవాళ కేశినేని శివన చిన్ని గారి గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఒక సేవకుడుగా పార్టీకి పనిచేస్తున్నాడు. ప్రజలకి ఎక్కడ మెడిసిన్స్ కావాలంటే అక్కడ పంపిణీ చేయటం, ఎక్కడ వాళ్ళకి ఆర్థిక సాయం ఉందంటే ఆర్థిక సాయం ఇవ్వడం. ఫస్ట్ ఇంకోటి చెప్పాలా, అన్నదాత సుఖీభవ అంటే అన్నం పెట్టిన వాడు ఎంత గొప్పవాడో. ఈ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు తీసిన ఘనత సైకో జగన్మోహన్ రెడ్డిది. అస్మండి దాంట్లో రాష్ట్ర పార్టీ ఒక పిలుపు మేరకు కేశినేని శివన చిన్ని గారు ఇచ్చి 2 ఏళ్ల నుంచి మనమందరం కూడా ఇళ్లలో ఎవరైనా చుట్టాలు వస్తే ఒక 4-5 వచ్చినా కూడా 10 రోజులుంటే 20 రోజులుంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కొన్ని వేల మందికి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా రోజుకి 7,000 మందికి భోజనం అందజేస్తున్న అన్నదాత ఎవరంటే కేశినేని చిన్ని గారు. ఆ రకంగానే ఆయన పార్టీకి సేవ చేస్తున్నారు, పార్టీకి పనిచేసుకుంటూ వెళ్తున్నారు. నాకు ఈ పదవి కావాలా, నాకు ఆ పదవి కావాలని ఎక్కడ కూడా ఆయన కోరుకోలేదు. ఆయన్ని చూసి మేమందరం కూడా కార్యకర్తలు మీకు ఒక పదవి ఇస్తే బాగుంటుంది అని కార్యకర్తలంతా కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలంతా కూడా ఈయనకెళ్ళి మొప్పు చూపించారు. కేశినేని చిన్ని గారు ఏ పదవి లేకపోతేనే ప్రజాసేవకుడుగా ప్రజలకు అంతా అందిస్తున్నాడు. ఇవాళ ఏ కార్యకర్తకి ఇబ్బంది వస్తే కార్యకర్త ఇంట్లో 10 రూపాయలు ఇచ్చే నాథుడు ఎవరు ఉండేవాడు కాదు. అటువంటి నాయకుడు మనలో ఉన్నాడు. ఎవరంటే ఆ నాయకుడే కేశినేని చిన్ని అని భావించి ఇవాళ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలంతా కూడా ఇవాళ కేశినేని చిన్ని కోరుకోవడం జరిగింది. 7 నియోజకవర్గంలో ఉన్న నాయకులు మొత్తం కూడా కేశినేని చిన్నికి ఏదన్నా పదవిస్తే బాగుంటుందని నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వాళ్ళు వెళ్ళి, మేము కార్యకర్తలంతా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చిన్ని గారు గత 2 సంవత్సరాల నుంచి ఒక సేవకుడుగా ఒక సేవా కార్యక్రమంలో పనిచేస్తున్నారు కాబట్టి అతనికి ఏమన్నా పదవి ఇస్తే బాగుంటుందని మేము అందరం చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది. అట్లానే మా మాట ప్రకారంగానే ఆయన కేశినేని చిన్ని గారికి తర్వాత నేను మాట్లాడతానని మాకు ఆయన పంపించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరగబోయే 7వ తారీఖు జరిగిన విషయంలో తిరువూరు నియోజకవర్గంలో కదిలిరా ఆయన మీటింగ్కి
కేసినేని చిన్ని గారి మీద ఆదేశాలు రాష్ట్ర పార్టీ ఇవ్వటము, అట్లానే కేసినేని చిన్ని గారు 7 నియోజకవర్గాల్లో కూడా నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరూ మాటతో దానికి సక్సెస్ఫుల్గా చేసిన నాయకుడు ఎవరంటే కేసినేని చిన్ని అని మేము చెప్తున్నాం. మేము చెప్పడం కాదు, ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పార్లమెంట్లో ఉన్న ప్రజలంతా కూడా కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఇన్ని లక్షల మంది తిరువూరు నియోజకవర్గానికి ఏ రకంగా వచ్చారని వాళ్ళు భావిస్తున్నారు. అట్లా ఒక సేవకుడు ఎక్కడన్నా సేవ చేస్తుంటే ఆ సేవకుడిని చూసి ప్రజలు పరిగెత్తి వస్తారు, కార్యకర్తలు పరిగెత్తి వెళ్తారు. ఆ రకంగానే పనిచేసుకుని వెళ్ళారు. ఆనాడు కూడా కేసినేని నాని గారు 3వ తారీఖు ముందు ఆయనకి మీటింగ్ పిలిచారు. ఎందుకంటే పార్లమెంట్ ఆఫ్ మెంబర్గా ఆయనకి ఎక్కడ కించపరిచినట్టు చేయలేదు. అట్లానే చిన్ని గారు కూడా పిలిచారు. చిన్ని గారికి కూడా రాష్ట్ర పార్టీ పిలిపించిన వరకు చిన్ని గారు కూడా ఆ మీటింగ్కి వెళ్ళటం జరిగింది. కేసినేని నాని గారు ఆయన గత 4-5 ఏళ్ళ నుంచి నేను సింగల్గానే ఉన్నాను, నేను సింగల్గానే గెలిచాను, నేను ఒక్కడనే, కింద నేనే పైన నేనే, కింద నేనే పైన నేనే ఆయన చెప్పుకుంటాం. అట్లా జరిగింది. ఆ మాటలతో ప్రజలంతా కూడా, కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా దూరం జరగడం అయిపోయింది. అట్లానే మొన్న కొంతమందికి గుండాల్ని తీసుకొచ్చేసి 1 టౌన్ నుంచి తిరువూరులో సంబంధం లేని వాళ్ళ గురించి దాడి చేయటానికి, కేసినేని చిన్ని మీద దాడి చేయటానికి కూడా ఆయన వెనకాడకుండా దాడి చేపించడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రజలంతా కూడా ఒకటే బాబు గారికి పిలిపించారు. బాబు గారు కేసినేని నాని గారికి పక్కన పెట్టి చిన్ని గారు మీరు ప్రకటిస్తారా లేదా అని చెప్పంగానే అదే మాట మీద కార్యకర్తల మాట, ప్రజల మాట, నా మాట ఒకటే అని ఆయన చిన్ని గారికి ఓకే చేయటము జరిగిన విషయము. అట్లానే కేసినేని నాని గారు ఇలా వైసీపీకి వెళ్ళారంటే ఆయనంతా కూడా ఆయన విజ్ఞప్తికి వదిలేస్తున్నాము. ఎందుకంటే వెళ్ళిన 2 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడుతున్నారంటే నిజంగా మేము అసలు అది ఆ మాటలకి తలుచుకున్నా కూడా ఇది ఈయనేనా కేసినేని నాని అని అనుకుంటున్నాము. అట్లానే ఆయన ఎన్ని మాట్లాడుకున్నా కూడా, ఎన్ని చెప్పుకున్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారే, నారా లోకేష్ గారే వీళ్ళందరూ కలిసి వైసీపీలో ఉన్న వాళ్ళు అందరు నాయకులు కానివ్వండి, ఎవ్వరు కలిసి జగన్మోహన్ రెడ్డితో సహా వీళ్ళంతా కలిసి నారా లోకేష్ గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏమి కూడా వాళ్ళు ఎంట్రిక కూడా పీకలేరు. ఎందుకు అంటున్నారేమో, వాళ్ళ వెనక సైనికుల్లాగా పనిచేసే 75 లక్షల మంది కార్యకర్తలము ఇలా ఆంధ్రప్రదేశ్లో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ ఎంట్రిక కూడా పీకలేరని చెప్తున్నాం. మేడం, ప్రస్తుతం విజయవాడకు సంబంధించి కేసినేని నాని గారు 2 పర్యాయాలు ఆయన సొంత బలం మీద గెలిచినట్టు అనుకుంటున్నారు, సింబల్ మీద గెలిచినట్టు అనుకుంటున్నారు. ఆయన అయితే మాత్రం నా బలంతోనే గెలిచాను, నా ఇమేజే ఇదంతా కూడా అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబును కూడా ఆయన మోసకారి అని చెప్తున్నారు. తిరువూరు వద్ద లోకేష్ నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్తున్నారు. ఏంటి ఇదంతా, అసలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆయన చేసే వ్యాఖ్యల మీద టీడీపీ నాయకురాలకు మీరు ఎలా స్పందిస్తారు? ప్రజలంతా కూడా కేసినేని నాని గారు పక్షాన ఉన్నప్పుడు, పార్లమెంట్లో 2 సార్లు ఆయన గెలిచినప్పుడు సిమ్మలు ఇచ్చి గెలిచారా, సిమ్మలు లేకుండా గెలిచారో ఆయన ఈ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. ఒక ఫస్ట్ పాయింట్. రెండోది, ఇవాళ చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు, నేనే గెలిచాను అంటున్నారు. ఓకే, రైట్. మీరు గెలిచిన వాళ్ళు, మీ దగ్గర అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు అయితే ఉంది కాబట్టి మీరు ఎందుకు వెళ్ళారు ఇవాళ జగన్ దగ్గర? ఇండిపెండెంట్గా గెలవండి. ఇండిపెండెంట్గా మీరు గెలిచి మీ సత్తా ఏంటో ఇవాళ విజయవాడలో పార్లమెంట్లో చూపించాల్సిందిగా. అంటే ఒక్క క్షణం కూడా మీరు తట్టుకోలేకపోయి జగన్కి ఏ రకంగా జగన్కి మీరు ఏం మాట్లాడారో, 4 రోజుల క్రితం ఏం మాట్లాడారో, ఇవాళ పోయి ఆయన గురించి, చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడుతున్నారో అది మీ విజ్ఞప్తికే వదిలేస్తాము. రేపు ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలు చాలా నిర్ణయించే ప్రజలు ఉన్నారండి. విజయవాడ పార్లమెంట్లో ఏంటంటే ప్రజలు మంచి మైండ్ ఉన్న వాళ్ళు, ఏ నాయకుడిని గెలుపుకోవాలా, ఏ నాయకుడిని ఓడించాలా, ఏ పార్టీ మనకు కావాలా, ఏ పార్టీ మనకు వద్దని రేపు ప్రజలు నిర్ణయిస్తారు, కార్యకర్తలు నిర్ణయిస్తారు, నాయకులు నిర్ణయిస్తారు. ఆయన ఇవాళ వెళ్ళిన ఒక క్షణంలోనే చంద్రబాబు నాయుడు గారు మంచివాడు కాదు, అవినీతిపరుడు. ఎస్,
అవినీతి పడున్నప్పుడు నీకెవరున్నామని చెప్పారు ఈ పార్టీలో? ఆనాడే నువ్వు 5 సంవత్సరాల క్రితం గెలిచినప్పుడు వెళ్ళిపోవాల్సిందిగా ఇంకొక పార్టీకి, మళ్ళీ రెండోసారి బీఫార్మ్ ఇవ్వలేదని ఎందుకు నువ్వు ఏడ్చావు? కేసీ నాని గారికి మేము అడుగుతున్నాము. అంటే ఈరోజు వరకు కూడా మీరు మీ మాటలే, మీ అహంకారమే మీకు వంచేసింది. కేసీ నాని గారు, మీ దగ్గర 9 సంవత్సరాలు మేము పని చేశాము. మాకు ఏ రకంగా మీరు ఎంత బాగా చూశారనేది అది మాకే తెలుసు. కానీ మీ గురించి ఇంత బ్యాడ్గా కూడా మేము చేయలేదు. అంటే మీరు ఒక పదవిని కాదు, మీ దగ్గర మేము ఇంత ఉన్నా కూడా ఒక పదవి కూడా మాకు ఇప్పటానికి మీకు చేతగాక, ఎవరో బఫుంగాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నప్పుడు, ఎవరో బ్రోకర్లు మీ దగ్గర ఉంటున్నారు చూడండి, అట్లాంటి వాళ్ళకి మీరు పదవి లేపించారు. అయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తే సీటు వాళ్ళకు పనిచేసి మేము తల వంచి పని చేశాము. ఇలా మేము ఆ రోజు కూడా జిల్లా ఆఫీస్లో మీటింగ్ అంటే మేము వెళ్తాం జరిగింది. జిల్లా ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది, మేము వెళ్ళటం జరిగింది. వెళ్ళిన వెంటనే సాయంత్రానికి ఆయన గ్రూప్లో నుంచి తీసేశారంటే మాకే ఆశ్చర్యపోయాము. గ్రూప్లో నుంచి ఎందుకు తీశారని ఆయన పిఏకి నేను ఫోన్ చేయడం జరిగింది. ఏంటంటే కేసీ నాని గారు మా ఆఫీస్కి రావద్దన్నారు. ఓకే రైట్, నేను స్టేట్ కమిటీ, నేను స్టేట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఒకటే అడిగాను, మాకు కేసీ నాని గారు ఆఫీస్కి రావద్దన్నారు, మేము ఏం చేయాలని అడిగినప్పుడు, మీరు ప్రజలకి సేవ చేసేవాళ్ళు కాబట్టి మీరు ఒక కార్యకర్తలంటే ఇంత పెద్ద ఆఫీసు మంగళగిరిలో మీకు ఉండగా మీరు ఎందుకమ్మా బాధపడుతున్నారని అక్కడ నాయకులు చెప్పడం జరిగింది. అట్లానే కేసీని చిన్ని గారు ఒక 20 రోజులు 10 రోజులు మరి ఇంత పెద్ద ఆఫీసు, ఇంత ప్రజల్లో గుండెల్లో 2 సంవత్సరాలని గుండెలో దూరిపోయారంటే ఇది చిన్న మాట కాదు. ఇంత పేరు తెచ్చుకుంటాం అంటే చిన్ని గారికి వచ్చిన పేరు ఏ నాయకుడు కూడా రాలేదు. ఎందుకంటే సంవత్సరాల పాటు పని చేయాల. చిన్ని గారికి సంవత్సరంన్నరలోనే నారా చంద్రబాబు నాయుడు గుండెల్లో, నారా లోకేష్ గారి గుండెల్లో దూరిపోయారంటే ఆయన పనితనం చూసి, ఆయన మంచితనం చూసి, మొన్న ఆయన మీద కుర్చీలు ఇసేసినా కూడా ఒకే మాట చెప్పారు మీరు మాకు, ఆయన చిన్ని గారు, మీరు ఎవరు కూడా ఆవేశపడబాకండి, ఎందుకంటే ఒకే కుటుంబంలో ఉన్నాం కాబట్టి పార్టీ ఒకటి, మనం రోడ్డు మీద ఎక్కుతామని మాకు చెప్పడం జరిగింది. ఆయన తల వంచి 4 అడుగులు వెనక్కేసినందుకు వాళ్ళు ఎంతో నవ్వారు. ఆ నవ్వే ఈయనకి నాచల్లాగా ఈయన పండారు అని మేము భావిస్తున్నాను. మేడం, తాజాగా చూసుకుంటే నాని గారు కావచ్చు, వాళ్ళ కుమార్తె కావచ్చు, కార్పొరేటర్గా ఆమె కూడా రీసెంట్గా రిజైన్ చేసిన పరిస్థితి ఉంది, శ్వేత గారు. అయితే వాళ్ళు అంటున్నారు, అంటే ఖమ్మం జిల్లా మొత్తం కూడా నాని గారి కంట్రోల్లో ఉంది, ఆయన అభిమానులుగానే ఉన్నారు, అందరూ కూడా రాజీనామాల ప్రారంభం అవబోతుంది అనేటటువంటిది ఒక టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి బలమైన నాయకులు, కార్యకర్తలు కావచ్చు, అలాగే ఏదైతే టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, స్ప్లిట్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. డెఫినెట్గా కూడా 2 విభాగాలుగా చీలిపోయే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. వీటిని మీరు ఎలా ఖండిస్తారు? ఆయనతో పాటు పార్లమెంట్ అంతా కూడా ఆయన వెనుకున్నప్పుడు అస్సలు ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆయన ఒకే పార్టీ, ఓన్లీ ఇండిపెండెంట్. ఎట్లా అంటే నిన్న ఆయన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాలంతా చించేయటం జరిగింది. ఓన్లీ వైట్గా ఆయన కూతురు వైట్గా వేసుకున్నారు. ఓకే, తప్పులేదు, ఆయన కార్యాలయం, ఆయన ఏదైనా చేసుకోవచ్చు. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఇట్లాంటి పార్టీకి నువ్వు ఎందుకు వెళ్ళావు? వెళ్ళే అవసరం ఏంది? సిమల్తో మీకు పని లేనప్పుడు సిమల్ గురించి మీకు అవసరం ఏంటి అని మేము అడుగుతున్నాము. రెండోది, ఆమె కార్పొరేటర్గా గెలిచి ఆమె నిన్న రాజీనామా చేసేటప్పుడు మీడియాలో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతున్నారు ప్రజలంతా కూడా. ఇలా 11వ డివిజన్లో ఉన్న ప్రజలు ఒకటే చెప్తున్నారు, ఈమె కార్పొరేటర్ గురించి, ఈమె చిన్ని గారి గురించి కానివ్వండి, ప్రజల గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి ఎక్కడుంది? ఎందుకంటే కార్పొరేటర్గా గెలిచి ఆవిడ 4 ఏళ్ళు అవుతుంది, దగ్గరగా 3-4 ఏళ్ళు కావస్తుంది. అట్లాంటిది ఆ అమ్మాయి 2 నెలలు కూడా పని చేయలేదంట అక్కడ 11వ డివిజన్లో. అంటే మేం కాదండి ఆ మాట చెప్పేది. ఇవాళ నిన్న ఆమె ప్రెస్ ముందు వచ్చిన తర్వాత ప్రజలంతా వాళ్ళ డివిజన్లో ఉన్న 15-18 వేల ఓటర్స్ అంతా కూడా ఆ మాట మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి అర్హత లేదు. చంద్రబాబు నాయుడు గురించి
కించపరిచినట్టు మాట్లాడితే అర్హత లేని వాళ్ళు మాట్లాడుతున్నారంటే మేము దానికి సహించుకోము. రెండోది ఏంటంటే ఇంత నాయకత్వం ఉంటే నాని గారు ఇంత నాయకత్వం ఉంటే ఉమ్మడి జిల్లాలో మొత్తం ఉమ్మడి జిల్లాలో అంతా కూడా ఆమె దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర కలిశారని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. మీరు నా ఉమ్మడి జిల్లా కృష్ణా జిల్లా అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా 1,00,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలవచ్చు. మీరు వెళ్ళే అవసరం ఏమొచ్చింది? నువ్వు కానీ మీ బాబు కానీ వెళ్ళే అవసరం ఏమొచ్చింది అని ప్రజలు అడుగుతున్నారు. అది మీరు ప్రజలకి సమాధానం చెప్పండి. మీరు ప్రజలకి సమాధానం కాదు, సిమ్మలున్నంత సేపే మీ వెనక రోజుకి 200-300 మంది మీ కార్యాలయంలో కూర్చొని ఉండేవాళ్ళు. ఈరోజు మీరు నిన్న జెండా చించంగానే మీ వెనక ఒక 5 మెంబర్స్ 7 మెంబర్స్ తప్ప ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే ఒక పార్టీ నాయకుడు, ఒక పార్టీకి ఒక ఎంపీ కాబట్టి మీతో అందరూ ఉన్నారు. ఇవాళ మీరు ఎప్పుడు ఆ పార్టీ జెండా చించేశారో పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మీతో పాటు ఎవరైనా వచ్చారా? ఓకే, రైట్, మీతో వచ్చేస్తే ఇవాళ మీరు వెళ్ళి కలిశారు. రేపు అందరినీ పిలిచి కలవలేయండి. కొంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు, వాళ్ళకు కూడా పిలిచి ఇవ్వండి, మంచిదేగా. రేపేందో ప్రజాక్షేత్రంలో ప్రజలే మీకు ఎవరికి బుద్ధి చెప్తారో, ఎవరిని గెలిపించుకుంటారో 100 రోజుల లోపే అర్థమైపోయింది, తెలిసిపోయిద్దిగా నేను భావిస్తున్నాను. మేడం, మీరు చెప్తున్నారు కేశినేని నాని గారికి సంబంధించి ఓన్ ఇమేజ్ ఏం లేదు, అంతా పార్టీ సింబల్తోనే నడిచింది, 2 సార్లు పార్టీ సింబల్తోనే గెలిచారు, ఆయన వెనుకున్నటువంటి అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు అంతా కూడా పార్టీకి సంబంధించినటువంటి సమూహమే, ఇప్పుడు ఎవరు లేరంటున్నారు. మరి నాని గారు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలవటం, వైసీపీలో చేరటం, రేపొద్దున ఏదైతే చిన్ని గారికి ఆపోజిట్గా నాని గారే కంటెస్ట్ చేసే పరిస్థితి ఉంటే డెఫినెట్గా నాని గారు కంటెస్ట్ చేస్తే ఏదైతే ఆయన గెలుపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక మార్కు, అలాగే వైసీపీ సింబలు, వైసీపీ క్యాడరు ఉపయోగపడదా? ఆ యొక్క బలగంతో టీడీపీని ఓడించే పరిస్థితి ఉండదంటారా? రేపు రాబోయే రోజుల్లో కూడా కాదు, లెక్కలు పెట్టుకుంటే రోజులే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం కేసీని చిన్ని గారికి ఇస్తున్నారు ఇంకా 2-3 రోజుల్లో. రేపు ఆయనకు కూడా, ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తానికి ఇలా మెయిల్ పెడతానన్నారు. రాజీనామా చేసిన తర్వాత ఆయనకు కూడా మీరు అడిగినట్టు, మీరు చెప్పినట్టు ఎంపీ సీట్ ఇస్తే ఎదురెదురు అన్నా తమ్ముళ్ళుగా అంటున్నారు. ఇది అన్నా తమ్ముళ్ళు సవాలంటే వాళ్ళ కుటుంబంలో ఉండొచ్చు. ఇది రాజకీయము, ఇది తెలుగుదేశం, ఇది వైసీపీ. ఇవాళ కేసీని చిన్ని గారు ప్రజల్లో 2 సంవత్సరాల నుంచి గుండెల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఎవరైనా సరే ఆయన పెట్టిన అన్నం తిన్న వాళ్ళందరం కూడా, కార్యకర్తలు కానివ్వండి, బయట ప్రజలు కానివ్వండి, అన్నం దొరకలేని అన్నదాత కూడా ఇవాళ అన్నం తిన్నవాడు ఆయనకి దీవిస్తున్నాడు. 100 ఏళ్ళు నువ్వు చల్లగా ఉండా అని దీవిస్తున్నారంటే, ఎందుకంటే చిన్ని గారు ఆ రకంగా కార్యక్రమాలు చేశారు. ఈయన్ని గెలిపించుకుంటే ఇంకా మాకెంతో అభివృద్ధిగా మేము కూడా భావిస్తున్నాం. ఒక కార్యకర్తగా నేను కూడా భావిస్తున్నాను. కేసీని చిన్ని గారు గెలిస్తే నాకు మంచి ఒక హోదాలో పెడతారని నాకు కూడా ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశలో నేను చిన్ని గారు గెలుపు కోసమే నేను పనిచేస్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు బీ ఫారం ఇచ్చిన వెంటనే 1,00,000 ఓట్లు మెజార్టీతో కేసీని చిన్ని గారికి మేము గెలిపించుకుంటాం. ఇదే టైము, ఇదే డేటు. ఏ నాయకుడు వచ్చినా వైసీపీ నుంచి, ఇంకొకడు ఎవరు వచ్చినా కూడా చిన్ని గారు ముందు, తెలుగుదేశం పార్టీ ముందు బలాదురని చెప్తున్నాను. ఆశా గారు, ప్రస్తుతం రాష్ట్రంలో ఇక మీరు రాష్ట్ర పార్టీకి సంబంధించి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి చూస్తే మహిళల పాత్ర ఎలా ఉండబోతుంది టీడీపీకి సంబంధించి? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే కాదండి, మహిళలంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు కోసం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఆయనకి సీఎం సీట్లో ఎప్పుడు కూర్చోబెట్టుకోవాలని మహిళలంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాకు అండగా ఉంటుంది. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మేనమామగా అని అండగా ఉంటుందని. ఎందుకంటే అండి, ఈ గత 4.5 సంవత్సరం నుంచి వైసీపీ ప్రభుత్వంలో మన బిడ్డ కాలేజ్కి కాదు, పసిబిడ్డ బయటికి వెళ్ళి ఆడుకునే పిల్ల లోపలికి వచ్చినంత వరకు కూడా నమ్మకం లేని రోజుల్లో ఉన్నాం. కాబట్టి ఈ జనసేన, మరి మా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళు కలిసి
పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా వాడిని గెలిపించుకోవాలా, తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడికి సీఎం కావాలా అని ప్రజలు కోరుకుంటున్నారు. అట్లానే ఆయన దగ్గర ఉన్న మేము మహిళా కమిటీ మొత్తం కూడా ఏ రకంగా పనిచేస్తున్నామో ప్రతి గడపకు తిరిగాం, ప్రతి తలుపు తట్టాం. ఒకటే మాట అంటున్నారు మహిళలు, మీరు వచ్చే అవసరం లేదు, మా ఓటు మా చంద్రన్నకే, మా ఓటు మా తెలుగుదేశానికే అనే మాట తప్ప రెండో మాట లేదు. ఈ సైకోకు హకాలో సైకిల్కు రప్పించుకుంటామనే మాట తప్ప మహిళల దగ్గర రెండో మాట లేదు. మీరే చూస్తారు. కానీ ఎందుకంటే ఇదే మీడియా ముందు ఇదే మీ డిబేట్లో నేను వచ్చాను కాబట్టి ఇదే డిబేట్లో మళ్ళీ మీరు కూర్చోబెట్టి ఇట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను చెప్పిన మాట ఇప్పుడు చెప్పానని మీకు నేను ఈ మాట కూడా చెప్తున్నాను. ఆయన ముఖ్యమంత్రి ఖాయం. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం సీటు ఖాయం. మీరు 100 చెప్పండి. ఇవాళ అంగన్వాడీ టీచర్స్ పాపం 26 రోజుల నుంచి మహిళలు నడి రోడ్ల మీద కూర్చొని వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళ బిడ్డల్ని వదిలేసి వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళ ధర్నాలు చేస్తుంటే ఎందుకు ధర్నా చేస్తున్నారని ఒక్క నాయకుడు వచ్చి వాళ్ళకి అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళకి సపోర్ట్గా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తప్ప. ఎందుకంటే ఆనాడు అంగన్వాడీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3,000-3,500 జీతం ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు ఒక మాట చెప్పారు, 11,000 రూపాయలు శాలరీ నేను ఇస్తానని చెప్పి ఆ మాట నించోబెట్టుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఆయన మాట ఎవరికన్నా ఇచ్చారు అంటే ఆయన మాట తప్పరు. అదిగాక మహిళలంటే ఆయనకి గౌరవం. ఆయన మహిళలంటే నిజంగా మహిళలకు ఇచ్చిన మాట వెనకాడరు. రెండోది ఇవాళ ఇదే మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రాసే హకాల్తే మీరు చూస్తూ ఉండండి. ఆశా గారు ఇప్పుడు చూసినట్లయితే రాష్ట్రంలో నవరత్నాలే నన్ను గెలిపిస్తాయి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అభిప్రాయం అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు నవరత్నాలకు సంబంధించి ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిపోయింది అనేటటువంటి అభిప్రాయం అటువైపు నుంచి వైసీపీ నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. అసలు నవరత్నాలను ఎదుర్కొని టీడీపీ ఎలా గెలుస్తుంది? అసలు నవరత్నాల్ని చూసుకొని తెలుగుదేశం పార్టీ ఎట్లా గెలిచిద్దని అంటున్నారు. ఎస్, కరెక్టే. ఎందుకంటే నవరత్నాలంటే 9 రత్నాలు అంటే 9 రత్నాలు ఇచ్చాడు. 9 రత్నాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ రత్నం ఏంటంటే గంజాయి రత్నం, రెండో రత్నం ఏంటంటే హత్యాచార రత్నం, మూడో రత్నం ఏంటంటే డ్రగ్స్ రత్నం, నాలుగోది ఏంటంటే మానభంగాలు, ఐదోది ఏంటంటే పొడటాలు చంపటాలు, ఆరోది ఏంటంటే మాట్లాడిన గొంతుకి లోపల జైల్లో వేయటం, ఏడో రత్నం ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా ఇళ్ళల మీద దాడి చేపట్టం, ఎనిమిదో రత్నం ఏంటంటే కుటుంబాల్ని కూడా చంపటము, కుటుంబాల్ని చంపితే నేను సీఎం అవుతానని, తొమ్మిదో రత్నం ఏంటంటే ఎవరు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో మచ్చలేని నాయకుడి మీద జైలుకి పంపించి 1 నెలన్న పెడితే నా పైచాచిక ఆనందం పొందటానికే నేను ఉన్నానని ఈ నవరత్నాలు పెట్టిన ఘనత సైకో జగన్మోహన్ రెడ్డిది. ఈ రత్నాలంతా నీకు గెలిపిస్తానన్నప్పుడు నువ్వు బస్ యాత్ర ఎందుకు చేస్తున్నావు? గడప గడపకి ఎందుకు తిప్పుతున్నావు? మీ నాయకులకి పాపం బస్సు వేసుకొని వస్తుంటే బస్కెళ్ళి చూస్తానికి ప్రజలు లేరుగా, అదేనా మీకు బుద్ధి రావట్లేదా? పాపం నిజంగా గడపల దగ్గరకు వచ్చి నాయకుళ్ళు ఓట్లు అడుగుతుంటే, మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఓట్లు అడుగుతుంటే నిజంగా ఎవర్రా మీరని వాళ్ళకి తరిమి కొడుతున్నారుగా ప్రజలు. ఇప్పుడన్నా నీకు బుద్ధి రాటది జగన్మోహన్ రెడ్డి. మీరు ఎన్ని కలలు కన్నా, ఎన్ని పిచ్చి కలలు కన్నా కూడా మీ ఈ నవరత్నాలంతా కూడా మీకు ఇళ్ళకి పంపించడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం పక్కనే. తెలంగాణలో ఏం జరిగిందో నువ్వు నిన్నగాక మొన్న మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళొచ్చావు. 1 వారం క్రితం మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళావు. మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ బాబాయ్ ఏం చెప్పాడంటే నీకు, అయ్యా కొడుకా, నేను ఉన్న సీట్లు మార్చుకోలేదు కాబట్టి నేను ఓడిపోయాను, ఉన్న వాళ్ళందరికీ నువ్వు మారుస్తూ ఉండు. ఎవరికి మార్చమని చెప్పాడు? ఎస్టీలకి మార్చమని చెప్పాడు, ఎస్సీలకి మార్చమని చెప్పాడు, మైనారిటీలకి సీట్లు మార్చమని చెప్పాడు. ఈ ముగ్గురికి తప్ప నువ్వు ఎవరికి మార్చవు. ఎందుకంటే నీ కమ్యూనిటీ సీట్లు నీ కమ్యూనిటీకే ఉంచుకో.
ఇవాళ 72% నీ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి నువ్వు పథకాలు ఇచ్చేసి వాళ్ళకి మినిస్టర్లు కానివ్వండి, చైర్మన్లు కానివ్వండి, రకరకాల పథకాలు ఇచ్చేసి రెడ్డి సామాజిక వర్గానికి ఏ రకంగా కూర్చోబెట్టుకున్నావో వాళ్ళకి అక్కడే పెట్టు. ఈ తక్కువ కులాల వాళ్ళందరూ కూడా తరిమేసేమని మీ బాబాయ్ చెప్పాడు. మీ బాబాయ్ చెప్పిన మాట ప్రకారంగా అట్లానే నువ్వు మార్చుకుంటూ వస్తున్నావు. ఇదే నువ్వు ఏ రకంగా మార్చావో, మార్చినా మార్చపోయినా నీ రవరత్నాలతో సహా నీకు బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నావు. ఓడిపోయిన బాబాయ్ కేసీఆర్కి సంబంధించి ఇచ్చే సలహాలు పాటిస్తారంటారా? ఓడిపోయిన కేసీఆర్ వాళ్ళ బాబాయ్ సొంత బాబాయ్ కంటే పొడిచేశారు. అద్దెకొచ్చిన బాబాయ్ మాటలు బాగా వింటాడు. ఎందుకంటే ఆ రోజు ఏం చెప్పాడో ఆ బాబాయ్ అట్లానే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో చేశాడు. ఆ రకంగానే బాబాయ్ మాట తీయడు, కొడుకు గీత దాటకుండా ఉంటాడు. పాపం ఆయన ఓడిపోయిన రెండో రోజే కళ్ళు తిరిగి పడిపోయాడో, కొడుకు తోసేశాడో అది తెలంగాణ వాళ్ళే వాళ్ళకి చెప్పాలా. ఇక్కడ ఓడిపోయిన రెండో రోజే ఆ సాయంత్రానికి ఓడిపోతున్నాడు అనగానే ఆయన బ్యాగు పట్టుకొని ఏ ఫ్లైట్ ఎక్కుతాడో ఆయనకి తెలియదు. మేడం, మీరేమో ఏదైతే షఫ్లింగ్ చేస్తున్నటువంటి ఏదైతే అభ్యర్థులను మారుస్తున్నారో, మైనార్టీలని, ఎస్సీలని, బీసీలని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ సీట్లు మాత్రం పటిష్టంగా ఉంచి ఇతర కమ్యూనిటీస్కి సంబంధించిన సీట్లు మారుస్తున్నారని మీరు చెబుతున్నారు. అయితే వైసీపీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మాత్రం చూస్తే కనుక బలమైనటువంటి గెలుపు గుర్రాలను తీసుకొస్తున్నాం, మేము వాళ్ళని తీసుకొచ్చి ఈ యొక్క సీట్లు ఇవ్వటం ద్వారా టీడీపీని ఓడిస్తామని చెబుతున్నారు. దీనికి ఏంటి మీ సమాధానం? బలమైన నాయకుల్ని గెలుపు గుర్రాల్ని తీసుకొస్తానంటే వీళ్ళు ఓడిపోయినట్టేగా, అంటే వీళ్ళకి చేతగాదనేగా. నీకు నిన్నటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఉన్న మినిస్టర్లు కానివ్వండి, అంటే వాళ్ళకి చేత కాదు, అంటే వాళ్ళు గెలరు అని ఇప్పుడైనా తెలుసుకున్నావుగా. నువ్వు తెలుసుకొని కొత్త గుర్రాలకి, గెలిచే గుర్రాలకి తీసుకొస్తున్నావు. ఆ గుర్రాలు తీసుకొస్తే గెలుస్తారని నా ఇంట్లో చెత్త తీసుకొచ్చి నీ తాడేపల్లి కొంపకేస్తే ఎట్లా ఉంటుంది? నువ్వు గెలుస్తావా? నా చెత్త నీ ఇంట్లో పెడితే నీకు వాసన వచ్చిద్దా లేదా? నీ పని మనుషులతో నువ్వు ఊడిపించుకొని బయట పడేసుకుంటావా లేదా? ముందు थोड़ा दिमाग से काम कर जगनमोहन रेड्डी साहब, आप क्या कर रहे समझ में नहीं आ रहा क्या? आपका दिमाग पूरा खराब हो रहा. అట్లా మీ మెదడుతో పని చేయండి. మీ పక్కన ఎవరున్నారో కానీ లక్షలు ఇచ్చేసి వాళ్ళ జీతాలు మీరు ఎట్లాంటి వాళ్ళని పెట్టుకున్నారంటే, నా ఇంట్లో చెత్త తీసుకొచ్చి నీ పక్కింట్లో వేయండి, పక్కింట్లో చెత్త తీసుకొచ్చి అవతల ఇంట్లో వేయండి అని చెప్పే మాట మీకు ఎవరు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముందు అది తెలుసుకోండి. గారు అంటున్నామంటే మీకు బిర్దిచ్చి కాదండి. ఎందుకంటే పాపం 100 రోజుల్లో మీరు ఎటు వెళ్తారో కూడా తెలియదుగా. ఇప్పుడైనా మీకు గారు అనకపోతే నాకు విలువ ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో సీఎం ఒకసారైనా చేశారు కాబట్టి మీకు ఆ బిర్ది వాళ్ళ నవరత్నాలు తెచ్చారు, మా మహిళలందరికీ అభివృద్ధి చేశారు. అభివృద్ధులంతా కూడా ఎందుకంటే మేము వేసుకున్న కొంగు కూడా మాకు లేకుండా చేశారు కాబట్టి మీకు ఆ బిర్ది ఇవ్వాలి కాబట్టి గారు అంటున్నాము. ఆశా గారు, ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చినటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఒక చరిత్ర ఉంటుంది, ఒక హిస్టరీ ఉండేటటువంటి పరిస్థితి. అసలు మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? టీడీపీలోకి ఎందుకు రావాలనుకున్నారు? నేను టీడీపీలో ఎందుకు రావాలి అనుకున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు 95లో ఆయన వస్తున్నప్పుడు ఆయన ఒక మాట పిలిపించారు. పిలిపించారంటే నిజంగా నా వయసు అప్పుడు 16 సంవత్సరాల వయసు. ఆయన ఒక మాట చెప్పారు, ఇవాళ మహిళలకి చదువు లేని నా అక్క చెల్లెమ్మలకి చదువు చెప్పే వయోజన విద్యా కార్యక్రమం స్కూల్ పెట్టండి నైట్ పూట. నా అక్క చెల్లెమ్మలకి పొయ్యి దగ్గర పెట్టి ఊదుకుంటుంటే 2 కళ్ళు పోయి దెబ్బతినిపోయి వాళ్ళు మెదడు పాడైపోతుంది. నా అక్క చెల్లెమ్మలకి 410 రూపాయలకి గ్యాస్ సిలిండర్, పొయ్యి సిలిండర్ నేను ఇస్తానని ఆయన చెప్పడం. ఇవాళ నా అక్క చెల్లెమ్మలు వంటింటికే పరిమితమైపోయి అత్తలు కానీ ఆడపడుచులు కానీ పెట్టే ఇబ్బందులకు వాళ్ళు తట్టుకొని వాళ్ళకి ఏం చేయడానికి చేతగాక ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. నేను ఒక అన్నగా మీకు, ఒక తండ్రిగా మీకు ఒక సలహా ఇస్తాను. మీరందరూ కూడా ఇంట్లో కూర్చొని 10 మంది ఒక గ్రూప్ లాగా ఒక డోక్రా గ్రూప్ ఏర్పాటు చేయండి. డోక్రా గ్రూప్ అంటే 10 మంది మనం సభ్యులం కూర్చొని ₹1 దాచిపెట్టుకోండి. అంటే ₹1 అంటే 10 మంది 300 రూపాయలు, మనిషికి 30 రూపాయలు చొప్పున 10 మంది 10 30 300 రూపాయలు దాచిపెట్టుకొని ఆ డబ్బులు 300 రూపాయలు డబ్బులు తీసి పక్కన అమ్మాయికి ఏమైనా ఇబ్బంది వస్తే ఆమెకు ఆదుకోండి. ఆమె మీకు 10
పైసలు వడ్డిస్తే దాన్ని కలుపుకోండి, మీరు అభివృద్ధి చేసుకోండి. ఈ డోక్రా గ్రూపులు పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇలా గ్యాస్ పోయి దీపం పథకం కింద ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇలా చదువు లేని వాళ్ళకి చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అర్ధరాత్రి అంటే 9-10 వయోజన విద్యా కార్యక్రమం స్కూల్ అని 10 మంది లేడీస్ ఎక్కడున్నారో ఆ టీచర్ అక్కడికి వచ్చి స్కూల్లో సంతకం పెడతాను కూడా చేతగానలు ఉంటే వాళ్ళకి చదువు నేర్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ అన్ని పథకాలు చూసి ఇంకొక విషయము, 2 ఆడపిల్లలు పుడితే ఆ ఆడబిడ్డ బాధపడకూడదు. 2 ఆడబిడ్డలు పుట్టారు అని వాళ్ళ ఇంట్లో అత్త మామ కానీ భర్త కానీ ఏదింపులు చేయకూడదని ఆయన ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. 5,000 రూపాయలు ఆ పుట్టిన బిడ్డకి నేను డిపాజిట్ చేస్తున్నాను 18 ఏళ్ళు అని చెప్పిన ఘనతలు ఈ పథకాలన్నీ కూడా నేను పొందిన దాన్ని. కాబట్టి నాకు నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు జన్మించిన తండ్రి కన్నా కూడా నా తండ్రితో నేను సమానంగా ఆయనకి చూస్తాను. ఎందుకంటే ఆయనంటే నా ప్రాణం. ఆయనంటే రాజకీయంలో ఆయన చూసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వచ్చాము. ఎందుకంటే మేము కమ్యూనిస్టులో ఉన్నాము. కమ్యూనిస్టులో ఉన్నప్పుడు జెండా పట్టి తిరగడం తప్ప మా నాయకుళ్ళు ఎక్కడ కూర్చోబెడతారో అక్కడే ఉంచేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఇచ్చిన మహిళలకి ఈ తెలివితేటలు కానివ్వండి, నా మహిళల అక్క చెల్లెమ్మలు ఎమ్మెల్యేలు అవ్వాలా, వాళ్ళు మేయర్లు అవ్వాలా, వాళ్ళు మినిస్టర్లు అవ్వాలా, నాకు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇవాళ ఒక మైనారిటీ బిడ్డగా నేను నిజంగా చాలా గర్వంగా చెప్పుకుంటారు. నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యకర్తగా నాకు ఈ హోదాలో నుంచి ఈ రాష్ట్ర స్థాయికి తెప్పించుకున్న ఘనత నా చంద్రన్నదే అని నేను నా జీవితం నా ఊపిరినంత వరకు కూడా ఏ నాయకులు వస్తూ ఉంటారు, నాయకులు పోతూ ఉంటారు, మాకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారిది. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఉన్నంత నా ఊపిరినంత వరకు నేను ఆయన పార్టీకే పనిచేస్తూ ఉంటాను. నాకు అదే అభివృద్ధి, అదే ధైర్యం, అదే ఈ పథకాలన్నీ కూడా నేను పొందాను. కాబట్టి నాకు ఆయన అంటే శిరస్సు వంచి నిజంగా ఆయన పాదాభివందనం చేస్తున్నాను. ఆశా గారు, ప్రస్తుతం మీరు అసలు మీ ఫాదర్కి సంబంధించినటువంటి రిలేషన్తో మీరు రాజకీయాల్లోకి రావడం జరిగిందా, లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్కి సంబంధించి రావడం జరిగింది? ఎందుకంటే ఒక మహిళ రాజకీయాల్లోకి వచ్చి చలాయించి ఒక మంచి స్టేట్ పదవికి రావాలంటే కనుక కుటుంబానికి సంబంధించినటువంటి సపోర్ట్ డెఫినెట్గా కావాలంటే భర్త నుంచి పెళ్ళైన తర్వాత కావచ్చు, పెళ్లి కాకముందు అయితే కనుక తండ్రి నుంచి కావచ్చు. మీకు ఎట్లా తండ్రి కుటుంబం సైడ్ నుంచి ఎలా సపోర్ట్ ఉంది, భర్త సైడ్ నుంచి ఎలా సపోర్ట్ ఉంది? ఇలా రాజకీయాల్లో రావాలి అనుకున్నప్పుడు, రాజకీయాలు అంటే నేను మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీ అండి. ఆయన కమ్యూనిస్టులో కాంగ్రెస్లో వాళ్ళంతా కూడా కలిసి పనిచేసేటప్పుడు నేను మా ఫాదర్ గారు ఎటు వెళ్తుంటే మా ఫాదర్ గారు ఇది చూసి నాకు ఆ బ్రెయిన్లోనే ఫుల్గా నాకు రాజకీయం అంటే నిండిపోయి ఉంటుంది. మా ఇంట్లో మా కుటుంబంలో ఆడపిల్లగా బయటికి వచ్చింది ఎవరు అంటే నేనే. ఎందుకంటే ఆనాడు 8 సంవత్సరాల పిల్ల ఉన్నప్పుడే నేను ఇందిరాగాంధీ గారు 84లో ఎక్కడో మీటింగ్ చెప్తానికి వచ్చినప్పుడు నేను ఆ జెండా పెట్టి ఊపుతుంటే, ఆ జాతీయ జెండా ఊపుతుంటే నాకు స్టేజ్ మీద పిలిచి నురుజు మీద ముద్దు పెట్టి ఆమె ఒకే మాట చెప్పింది, ఈమె పెద్ద ఏ బడి లీడర్ హోనే వాలీ హై అని. ఆ మాటే నా చెవుల్లో వేసుకున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేనైతే పార్టీ కాలని కమ్యూనిస్టు పార్టీలోనే మేము జెండా పట్టుకొని తిరిగాము. మాది గుంటూరు అండి మా ఫాదర్ది. మేము మా అత్తగారు కుటుంబం కానివ్వండి, అమ్మగారు కుటుంబం గురించి ఇటు ఇద్దరు కలిసి నా భర్తతో సహా అందరూ కూడా రాజకీయాల్లో వెళ్తున్నానంటే వాళ్ళందరూ కూడా ఓకే అంటేనే నేను ఈ తెలుగుదేశం పార్టీలో వచ్చి పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మంచితనము, ఆడవాళ్ళకి ఎట్లా గౌరవం ఉంటుంది, ఆడవాళ్ళకి ఏ రకంగా చూస్తారు బాబు గారంటే అని మా కుటుంబానికి తెలుసు. కాబట్టి మా కుటుంబం, ఇటు మా అత్తగారి కుటుంబం, ఇటు మా అమ్మగారి కుటుంబం వాళ్ళు ఇష్టపడి నాకు వాళ్ళకి నేను వెళ్తున్నానమ్మా అంటే అత్తమ్మ కానీ అమ్మ కానీ ఓకే అని ఇష్టపడి నాకు పంపించడం జరిగింది. అట్లానే తెలుగుదేశం పార్టీలో నేను ఉండి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే నా కుటుంబాలంతా కూడా నిజంగా చాలా గర్వపడతా ఉంటారు. నువ్వు తెలుగుదేశం పార్టీ ఆశ, ఆశ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఆశ, ఇంకా రెండో మాటే ఉండదు. అట్లానే మొన్న నా 2 కొడుకులు వివాహానికి కూడా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి పిలిచినప్పుడు నేను అనుకున్నాను ఒక కార్యకర్త ఇంటికి ఎందుకు వస్తారు అని భావించి కూడా ఎస్ నా అన్న నా ఇంటికి వస్తారు అని మళ్ళీ ఇంకో పక్కన నాకు అదే థాట్లో ఉండి
నేను ఆయనకి కార్డు ఇవ్వగానే బాబుగారు నా ఇద్దరు కొడుకులు వివాహానికి మీరు రావాలి అంటే నా భుజం తట్టి డెఫినెట్గా వస్తాను బిడ్డ నీకు ఇంటికి అని చెప్పేసి ఆయన నా ఇద్దరు కొడుకులు వివాహానికి స్పెషల్ ఫ్లైట్తో రావటం, ఆనాడు కూడా ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళ పెళ్ళికి ఒక కార్యకర్త పెళ్ళికి వెళ్తాం ఏందని ఆయనకి కించపరిచినట్టు మాట్లాడినా కూడా ఎస్ ఒక మైనారిటీ బిడ్డ, ఒక మైనారిటీ మహిళ ఈరోజు ఆమె చేసే కార్యక్రమంలో కానివ్వండి, ఆమె చేసే ఎన్ని రకాలుగా ఆమెకి ఇబ్బంది పెడుతున్నా కూడా దేనికి కూడా వెనక ఆడకుండా పనిచేసే బిడ్డ ఇంటికి నేను వెళ్తే తప్పేంటని చంద్రబాబు నాయుడు గారు ఒకే పిలుపు వాళ్ళకి చెప్పడము, ఆ మాట వాళ్ళకి చెప్పడము, బాబు గారు వచ్చి నా కుటుంబాన్ని ఆస్వాదించి వెళ్ళటము నిజంగా మళ్ళీ ఇంకొకసారి నా జన్మ ఇచ్చిన తండ్రి కన్నా కూడా నా చంద్రన్న తండ్రికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆశా గారు, ప్రస్తుతం ఏదైతే మీ కుటుంబ నేపథ్యంకి సంబంధించి అంటే తండ్రి సైడ్ నుంచి చెప్పారు కమ్యూనిస్ట్ ఫ్యామిలీతో ముందుకు వచ్చానని, అసలు మీకు సంబంధించి పిల్లలు ఎంతమంది, మీ కుటుంబానికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు ఎలా ముందుకెళ్తున్నాయంట? నాకు 3 పిల్లలండి. నా పిల్లలు కూడా నిజంగా ఎవరన్నా పిల్లలు తల్లి బయటికి వెళ్తూ ఉంటే ఎందుకమ్మా వెళ్ళేది ఇంట్లో ఉండమ్మా అని అంటారు. ఈ పిల్లలేంటో నా ఇద్దరు కొడుకులతో సహా నువ్వు ఇంట్లో కూర్చున్నావేంటి, చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కనబడుతున్నారు, లోకేష్ గారు ఇట్లా వచ్చారు, లోకేష్ గారు అక్కడ మాట్లాడుతున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అమ్మా అని వాళ్ళు నన్ను హెచ్చరిస్తారు. అరే నాకు ఈరోజు కొంచెం బాగలేక నేను వెళ్ళలేదు అన్నా కూడా వాళ్ళు కొంచెం అన్నా కనికరించారు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఒక మైనారిటీ మహిళగా పనిచేస్తున్నావు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళాలమ్మా. నారా లోకేష్ గారు యువనాయకుడు ఎక్కడ ఉంటే, ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ నువ్వు కనబడాలమ్మా. నువ్వు ఇంట్లో కూర్చుంటాం కాదు, ఈ సైకోకు తరిమిన దాకా కూడా నువ్వు కూర్చునే అర్హత నీకు లేదు. నువ్వు అర్ధరాత్రి 2 3 మా అమ్మకి ఏదైనా జరిగిందేమో అన్నీ కూడా ఒక కాలు కూడా చేరు ఈ పిల్లలు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మ గుండె ధైర్యం, మా అమ్మ నోటికి చూసి ఎవరైనా కూడా ఎంతటి వాడికైనా నుంచోబెట్టేసి మాట్లాడిద్ది. మా అమ్మ గురించి మాకు ఏం భయం లేదు. అర్ధరాత్రి కూడా ఎక్కడన్నా ఎవరైనా పిల్లలకి పోలీసులు పట్టుకున్న ఫోన్ వస్తే ఒక్కదాన్నే బండేసుకెళ్తున్నా కూడా ఎందుకు వెళ్తున్నావమ్మా అని కూడా అడగరు. ఎల్లు వెంటనే ఆ పిల్లడికి ఇడిపించు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకి మనం కాపాడుకుంటే మన బాధ్యత కాబట్టి. అట్లానే నా బిడ్డలు కూడా ఒక క్షణం నన్ను ఇంట్లో ఉంచరు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్లో కూర్చున్నంత వరకు మమ్మీ నువ్వు ఆగేదే లేదు. పిల్లలు ఏం చదువుకున్నారు మేడం? ప్రస్తుతం వాళ్ళు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు లేదంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు సెటిల్ అయ్యారు? నా పిల్లలు 3 ఎల్ సెటిల్ అండి. నా పిల్లలు 3 కూడా 2 పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీసే, అల్లుడు సాఫ్ట్వేరు, కూతురు డిగ్రీ చేస్తుంది, కోడలు డాక్టర్స్, అంతా ఎంప్లాయీసే ఎల్ సెటిల్. అంటే ఆ కోడళ్ళు కూడా అత్తమ్మ ఒకరోజు ఇంట్లో ఉండమని చెప్పరు. ఏం పిల్లలు అర్థం కాదు. మీరు వెళ్ళండి బాబుగారు అక్కడ మీటింగ్ జరుగుతుంది, బాబుగారు అక్కడ కనబడుతున్నారు, ఇదిగో ఇక్కడ జెండా కనబడింది, మీరు కనపడలేదంటారు. ఏంటమ్మా నేను ఒక రోజున్న ఒక పూటన్నా ఉండనియమ్మా అంటే ఉండే పరిస్థితే లేదు. నా కోడలు కాదండి, నా కుటుంబం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం సీట్లో కూర్చున్నంత వరకు నువ్వు నిద్రపోవటం లేదు, నిద్రపోయేది కూడా లేదు. నువ్వు పార్టీకే పనిచేస్తూ ఉండాలా, నీ ప్రాణం పోయినా కూడా నువ్వు పార్టీకే అంకితం అవ్వాలని నా ఇంట్లో నా 2 బిడ్డలు కూడా చెప్పిన మాట ఇది. ఆశా గారు, ప్రస్తుతం ఏదైతే మీరు రాజకీయంగా చూస్తే కనుక విజయవాడలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి, కానీ స్థానికత అనేటటువంటిది మీకు ఇక్కడ విజయవాడలో ఉన్నప్పటికీ అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, విద్యాభ్యాసం ఏం చదువుకున్నారు ఏంటి అసలు? నేను పుట్టింది గుంటూరు అండి. మా అత్తగారిది గుంటూరే, అమ్మగారిది గుంటూరే. గుంటూరులోనే రాజకీయం, నేను కమ్యూనిస్టులో రాజకీయం బాగా చేశాను. ఆనాడు 93లో అంగడి పున్నయ్య అంకులకి చంపడం జరిగింది. అప్పుడు మా అత్తమ్మ గారు వాళ్ళు మా మామగారు ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, అట్లా మనం విజయవాడకు రావడం జరిగింది. ఆ విజయవాడలో మేము ఇక్కడ స్థానికుల్లాగా 27 సంవత్సరాల నుంచి ఇక్కడే మేము స్థానికుల్లాగా అయిపోయాము. ఆ రకంగానే నేను గుంటూరులో మిర్చిగా పుట్టిన బిడ్డ ఇవాళ విజయవాడలో గడ్డ నాది. ఎందుకంటే గుంటూరు విజయవాడ పక్కనే కాబట్టి ఆ ఘాటు ఇక్కడ తగిలిచ్చాను కాబట్టి
ఇది అత్తగారి కుటుంబం అయిపోయింది, అత్తగారు విజయవాడ అయిపోయింది, అమ్మగారిది గుంటూరు అయిపోయింది. అట్లానే నా కుటుంబంలో కూడా నా కుటుంబంలో కూడా ఈరోజు రాజకీయాల్లో మా ఇంట్లో ఆడపిల్లలు కూడా రాజకీయాల్లో బయటికి వచ్చేసారు. వాళ్ళు కూడా అనేక పదవులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. నేను అంటే చదువుంటేనే నా పార్టీలో రావచ్చు, చదువు లేకపోతే రాకూడదా? అంటే ఇంత బాగా మాట్లాడతారు, ఇంత బాగా రాజకీయాల గురించి మాట్లాడతారు. ఆశా గారు ఏం చదువుకున్నారు అనేది ప్రజల్లో చర్చ. బాగా మాట్లాడతారు అంటే చదువుకి బాగా మాట్లాడటానికి సంబంధం లేదు. అట్లానే నేను చంద్రబాబు నాయుడు గారు రాకముందు 5వ క్లాస్ చదువుకొని ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ సారి సీఎం 90 ఆయన సీఎం అయిన తర్వాత వయోజన విద్యా కార్యక్రమం స్కూల్లో నేను చదువుకున్నాను. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన ఏ రకంగా చదివిచ్చారో ఆ మైండ్లో అదే ఉంది. కాబట్టి మాట్లాడే వాగ్దానం ఏంటండి, చదువుకి మాటలకి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ అవినీతి జరుగుతుంటే నిలబెట్టే హక్కు మాకు ఒక పౌరులుగా ఉంది. కాబట్టి ఇవాళ ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా నుంచోబెట్టి మీరేంది ఆ అవినీతి ఎందుకు చేస్తున్నారని నుంచోబెట్టే నేను ఒక పౌరులుగా నేను వాళ్ళకి అడుగుతాను. అంతే తప్ప దానికి చదువుకి సంబంధం లేదు. నా కుటుంబంలో చదువు తక్కువ ఉన్నా కూడా నాలెడ్జీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మంచి బ్రెయిన్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. మా అన్నలు కానివ్వండి, నా కుటుంబం మొత్తం కూడా మంచి బ్రెయిన్ ఉన్నవాళ్ళు. అట్లానే మా బిడ్డలు మాత్రం మంచి చదువుల్లో ఉన్నారు. కాబట్టి మా బిడ్డలు కదా, మా కుటుంబంలో నా అక్క చెల్లి పిల్లలు అంతా కూడా మంచి స్థాయిలో మంచి చదువుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ చదువుల గురించి వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా ఈ ఆశ ముందు నా ఇంట్లో నా పిల్లలే పనికిరారు. ఎందుకంటే ఇంత చదువు చదివారు, నేను చెప్పిన దానికి వాళ్ళు ఆన్సర్ ఎవరు లేరు. అదే అంటే మనమందరం ఒకటే, మనకు కులము మతము లేదు, మన ప్రాంతం ఒకటే, మనమంతా కూడా అందరం కూడా హిందుస్థాన్లో ఉన్నాం. కాబట్టి తెలుగు వారైనా హిందూ ముస్లిమ్స్ భై అని కలిసి ఉంటాం. కాబట్టి కులం మతము ఏ పార్టీకి కాదు. తెలుగుదేశం పార్టీలో కులం మతం లేదు. కులానికి మతానికి వేరే వేరే చేసిన ఘనత ఎవరిదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే మాలోనే మా ముస్లిమ్స్ కమ్యూనిటీలోనే షేకులు అంటాడు, బేగులు అంటాడు, పఠాన్లు అంటాడు, సయ్యదులు అంటాడు, మొఘళ్ళు అంటాడు, దూదేగులు అంటాడు, రకరకాలుగా వేరే విభజించేసి పాలించేసి మాలోనే ఐకమత్యం లేకుండా చేశాడు. కానీ ఎంత చేసినా కూడా మేమందరం ఒకటే. నేను ఇలా సచ్చినా కూడా నాకు ఆ ఖబరస్థానికి తీసుకెళ్లాల్సిందే, వాళ్ళు సచ్చినా కూడా ఆ ఖబరస్థానికి తీసుకెళ్లాల్సిందే. మేమంతా ఒకటే అని సైకో జగన్కి తెలియలేక ఏందో విడిదీద్దామని చెప్పి విడిదీసినట్టు పెట్టారు. మేమంతా ఒకటే. జగన్ భాయ్ హమ్ లోగ్ సబ్ ఏకీ హై, అప్నా కా దిమాగ్ అలగ్ హై, తుమారా దిమాగ్ ఏకీ రఖే కామ్ కరో అని చెప్తున్నా. ఆశా గారు, ప్రస్తుతం ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎవరు నోరు తెరిచినప్పటికీ కూడా ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు వాళ్ళను జైల్లో పెట్టేస్తారు, కేసులు పెట్టేస్తారు అనేటటువంటి ఒక భయాందోళన అందరిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ 4.5 సంవత్సరాలు పైబడినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనలో మీ నోటికి మాత్రం ఎవరు కళ్ళెం వేయలేకపోయారనేటటువంటిది ఒక వాదన ఉంది రాజకీయాల్లో. అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి? మేము వెనక ఎవరున్నారు అసలు మీకు సంబంధించి? ఎందుకంటే మైనార్టీ మహిళల్లో చూసుకుంటే అసలు ఇంట్లో నుంచి బయటికే వచ్చేటటువంటి సంస్కృతి లేదు. మీరేమో పార్టీని భుజాన వేసుకొని కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదే రకంగా మీరు అడిగినట్టే వాళ్ళు నాకు అడిగారు, మీ ధైర్యం ఏంటి? ఒక మైనారిటీ మహిళగా మీరు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఇచ్చుకోపడుతున్నారని. ఎస్, నేను ఎవరన్నా ఉంది? నాకు నారా చంద్రబాబు నాయుడు గారు. నాకు ఎవరన్నా ఉంది? నారా లోకేష్ గారు. నా వెనక్కి ఎవరుంది? తెలుగుదేశం జెండా. ఆ జెండాలో ఉన్నంత కాలము, ఆ జెండా ఉన్నంత కాలం కూడా ఈ ఆశ ఎవరికి భయపడదు, ఎవరికి తల వంచదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ల గురించి, వాళ్ళ మీద కేసుల గురించి రకరకాలుగా ఇబ్బంది పెడతారు. ఎస్, నా మీద 30 కేసులు పెట్టినా కూడా నేను ఎవరికి కూడా భయపడను కూడా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికన్నా భయపడ్డారా? భయపడలేదు. ఆయన దగ్గర ఏమన్నా అవినీతి మచ్చుందా? లేదు. అట్లానే అస్మంటి నాయకుడి దగ్గర నేను పనిచేస్తున్నాను కాబట్టి ఆ గుండె బలం, ఆ గుండె ధైర్యం అంతా కూడా
నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇలా యువ నాయకుడు మా నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో నిజంగా మా మహిళలకి ఎంతో ప్రోత్సహిస్తారు. నిజంగా ఒక సిస్టర్ కన్నా కూడా ఎక్కువ మే ఎల్లంగానే ఇట్లా భుజం తెట్టేసి ఏంటి భాష భయ్ అన్నట్టుగా ఒక ఆత్మగా ఒక నిజంగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా ఆయన ఒక గుండెలకు అతుకుపోయినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఈ ప్రేమలో ఇంకా వెనక ఎటువంటి మంచికైనా కూడా లెక్క చేయకూడదు, నేను ఏదైనా చేయాల్సిందే. లోకేష్ బాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కంటి చూపుతో ఏదైనా నువ్వు చేసిరామంటే నేను చేయిపోతే నిజంగా ముస్లిమ్స్ బిడ్డ కాదు. ఎందుకంటే ఆ దమ్ము ధైర్యము నా దగ్గర ఉంది కాబట్టి, ఆ దమ్మున్న మైనారిటీ మహిళని కాబట్టి. ఎందుకంటే మా మైనారిటీలు ఎవరికి భయపడరండే, ఇదిగో సావుకైనా సిద్ధమే అంటారు కానీ తల ఎవరికి దించరు, తల ఎత్తే తిరిగే వాళ్ళము మైనారిటీలం మేము. ఎందుకంటే ఇలా మైనారిటీ మహిళలు బయటికి రావటానికి చాలా ఇబ్బంది పడతారు. మా మహిళలు ఎక్కువ బయటికి రాలేరు, ఎక్కువ రాజకీయాల్లో కూడా రావటానికి సిగ్గుపడతారు. అస్మంటిది తెలుగుదేశం పార్టీలో ఇవాళ మా స్టేట్ కమిటీలో ఒక 5-6 మెంబర్స్ స్టేట్ కమిటీ మైనారిటీ మహిళలు ఉన్నాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పనితనాన్ని చూసి మేమందరం కూడా బయటికి వస్తున్నామంటే మాకు ధైర్యం, మా మాకు దండ అంతా మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ గారు. ఆశా గారు, మీరేమో ఏదైతే 96 నుంచే ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క కార్యక్రమాలకు సంబంధించి ఆయన పరిపాలనకు ఇన్స్పైర్ అయ్యి యాక్టివ్గా పాలిటిక్స్లోకి ముందుకెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. మరి దాదాపుగా ఈ సుదీర్ఘమైనటువంటి రాజకీయానికి సంబంధించి చూస్తే మీకు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మహిళా వింగులు అనేటటువంటి పదవి తప్ప ఇంకేమైనా పదవులు వచ్చినాయి? అసలు పదవులు ఏమి ఇవ్వనప్పుడు మీరు పార్టీలో ఎలా పనిచేస్తారు? పార్టీకి నాకైతే పదవిలో అవసరం లేదండి. నా పదవి నారా చంద్రబాబు నాయుడు గారు, నా పదవి యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే నేను పదవులకి ఆశపడి నేను పార్టీకి పనిచేయడానికి రాలేదు. నా పనితనాన్ని చూసి నా నాయకుడు గుర్తిస్తాడు. నా పనితనం నేను ఏం చేస్తున్నానా, నేను దేనికి ముందుకెళ్తున్నానని చూసి నా నాయకుడు, నా యువ నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తిస్తారని. నాకు ఏ పదవి ఇవ్వపోయినా కూడా, ఇచ్చినా ఇవ్వపోయినా కూడా నేను అందరిలాగా రంగులు మార్చుకునే దాని కాదు. నేను చెప్పాను కూడా, మీకు ఇందాకే చెప్పాను, నా ఊపిరిన్నంత కాలం కూడా, నా ఊపిరి పోయేటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు కడవ నాకు వచ్చి కప్పాలా నేను చచ్చిపోయేటప్పుడు. అప్పుడు దాకా నా పదవి, నా నడవటం, నా నడక తెలుగుదేశం పార్టీ. నేను అదిగాక యువ నాయకుడితో పనిచేస్తున్నానంటే నేను ఇంకా ఉత్సాహం ఉన్నా. నా వయసు చెప్పుకొని బాబోయ్, నా వయసు మీరు అడుగుతున్నా నేను చెప్పను. ఎందుకంటే నా వయసు చెప్తే మా యువ నాయకుడు నిజంగా ఇంత వయసు ఉందా అని అంటారు. అందుకని నా వయసు చెప్పను. మా యువ నాయకుడు ఏ రకంగా పరిగెత్తుతున్నారో ఆయనతో పాటు నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. యువ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకుడికి పదవిస్తే, ఏ నాయకుడికి బీఫామ్ ఇస్తే అక్కడ పని చేయమంటే పని చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు కేసినేని చిన్ని గారికి ఆయన బీఫామ్ ఇస్తున్నారు కాబట్టి కేసినేని చిన్ని గెలుపు కోసమే మేము పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం మన బాధ్యత, ఎంపీని గెలిపించుకుంటాం మన బాధ్యత. ఇదే మా పని, ఇదే మా పదవి, ఇదే మా దారి. ఆశా గారు, ఇంత అభిమానాన్ని మీరు చంద్రబాబు నాయుడు మీద పెంచుకున్నటువంటి పరిస్థితి, ఆయన రాజకీయాలకు సంబంధించి, ఆయన పరిపాలనకు సంబంధించి ఇన్స్పైర్ అయినటువంటి పరిస్థితి, కనీసం ప్రతి ఒక్కళ్ళు ఒక వార్డు మెంబర్ సీట్ ఇస్తారనో, లేదంటే ఒక ఎమ్మెల్సీ ఇస్తారనో, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనో ఆశతో రాజకీయాల్లో ఉంటారు. మీరైతే అసలు ఆ పదవులు, పోస్టులు కాదు నాకు కావాల్సింది, చంద్రబాబు గెలుపు, చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్రతిష్ట అంటున్నారు. అయితే ఆయన అంత అభిమానం పెంచుకున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడు ఏదైతే స్కిల్ కేసులో మీకేమనిపించింది? చంద్రబాబు నాయుడు గారికి జైలుకి పంపించినప్పుడు నిజంగా నా తండ్రికి మచ్చలేని తండ్రి మీద ఇంత మచ్చ వేసి ఈ సైకో పాలనలో ఈ సైకో అణమగీయటానికి 75 సంవత్సరాల వయసు గల నా తండ్రి లాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు 52 రోజులు లోపల పెడితే నేను ఎంత కుమిలిపోయాను. ఏ నమాజులు చేసి ఆయన కోసం దువా చేశామో, మేము ఎక్కడ మస్జిద్లో కానీ ఎక్కడ ఏం జరుగుతుండే దువాలు చేపించాం, ప్రార్థనలు చేపించాం.
ప్రతి మనిషితో కులం మతం లేకుండా ఏ క్రీస్తు బిడ్డ ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసి మీరు ప్రార్థన చేయండి, ముస్లిమ్స్ ఉంటే అల్లాసి దువా చేయండి, నవాజ్ చదవండి అని 52 రోజులు కూడా నా పోరాటం రోడ్డు మీదే సాగింది. ఈ పోరాటంలో, ఈ ధర్నాల్లో నాకు ఈ బోన్ కూడా ఫ్రాక్చర్ అయినా కూడా నేను దేనికి వెనక ఆడలేదు. ఎందుకంటే నా ప్రాణం ఆయనతోనే పోవాలి కాబట్టి, నాకు తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన బయటికి వచ్చినంత వరకు కూడా నా తపన, నేను ఎన్ని రోజులు పస్తులున్నానో నిజంగా అల్లాకే తెలుసు, నాకే తెలుసు. నా చంద్రబాబు నాయుడు గారి మీద మచ్చ లేకుండా బయటికి వచ్చారు, అదే చాలని చెప్తున్నా. ఆశా గారు, అల్టిమేట్గా చూస్తే రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళకు ఒక లక్ష్యం అనేటటువంటిది ఉంటుంది. మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటేనండి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా. నా రెండో లక్ష్యమే లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినంత వరకు అర్ధరాత్రి అయినా, ఒక రేత్రి, ఒక పగులు, ఒక నీడ, ఒక వాన, ఒక ఎండ అనేది లేకుండా నేను తిరుగుతూనే ఉంటాను. ఆయనకి సీఎం సీట్లో గెలిపించినంత వరకు నేను పనిచేస్తూనే ఉంటాను. అంత తప్ప నాకు ఏ పదవిలో అవసరం లేదు, ఏ లక్షణాలు అవసరం లేదు. నేను చేసిన పనితనాన్ని చూసి, నేను చేసిన ఏ రకంగా తను పనిచేసిందని నా నారా చంద్రబాబు నాయుడు గారు, నా యువ నాయకుడు నా నారా లోకేష్ గారు నాకు గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. ఆశా గారు, ప్రస్తుతం ఏదైతే ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి ఈసారి 2024 అనేటటువంటి జనరల్ ఎలక్షన్స్కి సంబంధించి అనేది పెద్ద చర్చ ప్రజల్లో. ఓవైపు జగన్మోహన్ రెడ్డి నాదే గెలుపు, వైనాట్ 175 అని ముందుకు వస్తున్నారు. మరోవైపు చంద్రబాబుకు సంబంధించి చూస్తే టీడీపీ శ్రేణులు ఉన్నాయి, టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రజా సమస్యలే ఏదైతే ఎజెండాగా, ప్రజా సమస్యలే నన్ను గెలిపిస్తాయి, ఈసారి నేను సమస్యలు తీరుస్తాను కాబట్టి అనేటటువంటిది ఆయన కూడా వేదికలపై చెబుతున్నటువంటి పరిస్థితి. 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? మీ యొక్క సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితాన్ని ఎన్నికలు చూశారు కాబట్టి. 2024 స్టార్ట్ అయింది, 10 రోజులు యాల్టికి, ఇంకా 80 రోజుల లోపే నారా చంద్రబాబు నాయుడు గారు 168 సీట్లు ఆయన గెలుస్తున్నారు. మిగతా 7 కూడా ఏంటని మీరు అడగొచ్చు. ఆ 7 కూడా ఎవరో ఒకడు మంచి కార్యకర్త ఏదో పని చేసి ఉంటారు కాబట్టి ఆ 7 వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి 168 సీట్లు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి ఇవాళ 25 ఎంపీల్లో 22 ఎంపీలు తెలుగుదేశం పార్టీ జనసేన గెలుస్తుంది. ఆ 3 ఎవరంటే మంచోళ్ళు ఉండొచ్చు, ఆ 3 ఈ 7 వాళ్ళకి అది అంకితం చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు నేను అనగా నారా చంద్రబాబు నాయుడు అనే వరకు కూడా మేము పార్టీకి పనిచేస్తూనే ఉంటాం. ఆయనకి ఆ సీట్లో కూర్చోబెట్టుకునే బాధ్యత కార్యకర్తల మీద ఉంది కాబట్టి 80 రోజులు మేము కష్టపడితే, ఎందుకంటే మనం ఎంత కష్టపడుతుంటే మన మీద అన్ని కేసులు పెడతా ఉంటారు, మమ్మల్ని కొడతానికి వస్తూ ఉంటారు. దేనికి కూడా కార్యకర్తలారా మీరు భయపడబాకండి. మన వెనక తెలుగుదేశం పార్టీ జెండా ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారు కొండంత మనకు అండ ఉంది కాబట్టి మనం భయపడే అవసరం లేదు. మన లక్ష్యం, మన కర్తవ్యం మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం సీట్లో కూర్చోబెట్టుకున్న బాధ్యత మాకు 75 లక్షల మంది కార్యకర్తల మీద ఉంది కాబట్టి మేము భావిస్తున్నాము, చేసి చూపిస్తాం కూడా. థ్యాంక్ యూ మేడం, మీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ హిస్టరీకి సంబంధించి ప్రజలతో షేర్ చేసుకున్నందుకు. మీకు కూడా ధన్యవాదాలండి. నిజంగా 1 గంట ఓపికగా కూర్చొని నాకు ఎంట్రీ చేసినందుకు, నా కుటుంబ విషయాలు కనుక్కుంటాం. నా కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ మా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఇంతసేపు ఆయన ఏం చేశారు 95 నుంచి నాకు గుర్తు తెచ్చారు కాబట్టి నిజంగా మీకు ధన్యవాదాలు చేసుకున్నాను. అట్లానే చూసే ప్రజలంతా కూడా మీరు ఎవరు కూడా భయపడకుండా ఇట్లానే ధైర్యంగా వచ్చి మాట్లాడుతూ ఉండండి. అదే సైకోకి హకాలో సైకిల్కి జితాలు అని మన పిలుపు ఒకటే అని మీ అందరి ముందు చెప్తున్నా. థ్యాంక్ యూ మేడం. ఇది టీడీపీకి సంబంధించి ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించి
1996 తర్వాత చంద్రబాబుకు సంబంధించినటువంటి పరిపాలన, ఆయన రాజకీయం చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక మైనార్టీ కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ షేక్ ఆశా గారు, ఆమె ఏదైతే పదవులు ఆశించకుండా, పోస్టులు ఆశించకుండా కేవలం చంద్రబాబు పైన అభిమానంతో, చంద్రబాబు పాలనకు సంబంధించి ఆమె ఇష్టపడి పార్టీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలోకి వచ్చి ఆమె ప్రస్తుతం మహిళా ఉపాధ్యక్షురాలుగా, రాష్ట్ర వింగుకు సంబంధించి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అల్టిమేట్గా ఆమె లక్ష్యం చంద్రబాబును మరలా సీఎం చేయడమే, అందుకోసం పోరాడతామని చెప్తున్నటువంటి పరిస్థితి. వయోజన విద్య నుంచి ఆమె ఏదైతే విద్యాభ్యాసాన్ని అందుకొని చైతన్యవంతమైనటువంటి మహిళగా కూడా సమాజంలోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తనతో పాటు తన కుటుంబం అంతా కూడా అటు అత్తగారి కుటుంబము, ఇటు అమ్మగారి కుటుంబం రెండు కూడా రాజకీయాల్లో తనను ప్రోత్సహించినటువంటి నేపథ్యంలోనే ఆమె ఈ రాజకీయాల్లో చలాయించి ముందుకు నడవగలుగుతున్నటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది. ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఆయన మీద ఉన్నటువంటి వీరాభిమానం నేపథ్యంలో చాలా బాధపడిన పరిస్థితి ఉందని చెప్తుంది. అయితే ఏదైతే రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నాయో అవే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపుతాయనేటటువంటి అభిప్రాయాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఈరోజు షేక్ ఆశా గారు ఆమె యొక్క రాజకీయ జీవితానికి సంబంధించి, అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి డెఫినెట్గా కూడా అపూర్వమైనటువంటి విజయం టీడీపీకి తథ్యం అనేటటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.